నమస్తే ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్నవి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మోడర్న్ హై స్కూల్ని సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు పాఠశాలలు ఓపెన్ కావడం సంతోషకర విషయం. అలాగే మోడర్న్ స్కూల్లో కోవిడ్ నిబంధనలు బాగానే ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులు ఖచ్చితంగా మాస్కులు ధరించి శానిటైజేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు దూరం పాటించి కూర్చోవాలని, కోవిడ్ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని సూచించారు. ఇప్పుడు ఈ క్లాస్లోనే ఉన్నవాళ్ళు ఫిఫ్త్ పెరుగుతున్నారు. అవును సార్, మరొక క్లాస్ అక్కడ ఉన్నారు. ఇదే క్లాస్ ఉన్నాయి సార్. మొత్తం స్టార్ట్ రోజు ఇక్కడ మోడర్న్ హై స్కూల్లో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎట్లా ఉంది పరిస్థితి, పిల్లలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారని తెలుసుకోవడానికి ఒకేసారి ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టంలోకి వచ్చినట్టు వాళ్ళకి అనిపిస్తుంది కదా అని ఈరోజు ఇక్కడ చూడటానికి వచ్చాం. అరేంజ్మెంట్స్ ఫ్రమ్ మోడర్న్ హై స్కూల్ ఆర్ వెరీ గుడ్. మేనేజ్మెంట్, హెచ్ఎం వీళ్ళంతా చాలా బాగా చేశారు. గత 15-20 రోజుల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఆల్ 9th అండ్ అబవ్ క్లాసెస్లో ఉన్న అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని అలర్ట్ చేసి, అది అర్బన్ లోకల్ బాడీలో ఉంటే మున్సిపల్ కమిషనర్స్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్, అట్లాగే రూరల్లో ఉంటే డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓ నుండి కింది స్థాయి పంచాయతీ సెక్రటరీ వరకు అన్ని స్కూల్స్ని శానిటైజ్ చేయించే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విద్యార్థి కానీ ప్రతి టీచర్ కానీ కంపల్సరీగా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించకపోతే వెంటనే అటువంటి వ్యక్తుల మీద చర్య కూడా తీసుకుంటామని చెప్పాం. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ పీరియడ్ అట్లీస్ట్ ఇనీషియల్ పీరియడ్లోనన్నా మనకిప్పుడు అదృష్టవశాత్తు నిన్న మొన్న 0 కేసెస్ కూడా వచ్చాయి. 0 అంటే మనం ఒక 500-600 మందికి చేస్తే ఒక కేసు కూడా జిల్లాలో రాని పరిస్థితి ఉంది. ఇది చాలా అదృష్టం. ఒకవైపు వ్యాక్సిన్ కూడా వచ్చింది కాబట్టి మనకు కూడా కొంత మనోధైర్యంగా కూడా అనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళని కూడా పూర్తిగా అలర్ట్ చేసి ఆర్బీఎస్కేలో ఉన్న అన్ని టీమ్స్ని పూర్తిగా స్కూల్స్ మీదే పెట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్గా దీనికి నియమించడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు కంప్లీట్గా ఆల్ లెవెల్ స్టాఫ్ని ఆల్రెడీ అలర్ట్ చేశారు, మీటింగ్స్ పెట్టారు. ఈ రోజు నుండి కొద్దిగా ఒక వారం 10 రోజులు లాక్డౌన్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 9వ తరగతికి మించిన తరగతులకు విద్య ప్రారంభించబడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని న్యూ టౌన్ హై స్కూల్లో కూడా విద్యా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హెడ్ మాస్టర్ మహమ్మద్ ఖలీల్ మాట్లాడుతూ కోవిడ్-19లోని అన్ని సూత్రాలను దృష్టిలో ఉంచుకొని అన్ని తరగతి గదులు శుభ్రపరచబడి శానిటైజేషన్ చేశాం. అదేవిధంగా విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి ధరించాలన్నారు. అదేవిధంగా వ్యక్తిగత దూరాన్ని కొనసాగించాలని విద్యార్థులకు సూచించామని తెలిపారు. అదేవిధంగా ఏదైనా విద్యార్థికి జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే అలాంటి విద్యార్థులు స్కూల్కు రాకూడదని ఆదేశించారు. स्कूल में सैनिटाइजर और जो है ना साफ़ सफाई का इंतज़ाम मुकम्मल किया गया है. बच्चों को हिदायत दी गई है कि जो है ना वो बग़ैर मास्क के स्कूल में दाखिला ना लें. बच्चों के वालिदैन के काउंसिल लेटर के बग़ैर दाखिला नहीं दिया जा रहा है. बच्चों को जो है ना उनके वालिदैन का इक़रारनामा ज़रूरी करार दिया गया है. और बच्चों को हिदायत दी गई है अगर किसी को बुखार, सर्दी, खांसी वगैरह कुछ ऐसे असरात हो तो मदरसा ना आने की ख्वाहिश की गई है. खांसने छींकने पर जो है ना मुंह पर रुमाल वगैरह दस्ती रखने का लिए कहा गया है. समाजी फासले को बरकरार रखने के लिए कहा गया है. गले मिलने, हाथ मिलने से भी मना किया गया है. नाक, कान, आँख को न छूने के लिए कहा गया है. तकरीबन एक दूसरे समाजी फासला 2 फीट का जो है ना फासला बरकरार रखने के लिए कहा गया है. स्कूल के मास्क स्कूल में इस्तेमाल लाजमी करार दिया गया है. हाथ धोने की जगह इंटरवल, टाइम टेबल और खाने की मिड डे मील्स की जगह पर जो है ना वहाँ पर भी समाजी फासले को बरकरार रखने के लिए कहा गया है. खाने के प्लेट, पानी की बोतल बच्चों को जो है ना घरों से लाने के लिए कहा गया है. पानी उनके ज़ाती बॉटल्स में लाया गया. स्कूल में पानी वगैरह इंतजाम नहीं किया गया क्योंकि ऐसा कुछ अंदेशा ना हो कि जो है ना कुछ कोविड वगैरह से मुतासिर ना हो. तुलवा में एक दूसरे की चीज़ों को छूने से परहेज़ करने या जो है ना उनसे मना किया गया है. अपनी अपनी चीज़ों को इस्तेमाल रखें. आने वाले 10 दिनों तक आप जो है ना फासला बरकरार रखें और जो है ना किसी से मुलाकात मिल मिलाप ना रखें.
జడ్చర్లలో మహమ్మారి వలన మూతబడిన పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో జెడ్పీహెచ్ఎస్ జడ్చర్ల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ దాదాపు 11 నెలల తర్వాత పాఠశాలలు ఈ రోజు పునఃప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు తప్పనిసరిగా అందరూ మాస్క్ ధరించి ఫిజికల్ దూరం పాటిస్తూ తరగతి గదికి 20 మంది మాత్రమే కూర్చునే ఏర్పాటు చేసుకున్నాం అని తెలిపారు. మధ్యాహ్న భోజనం కూడా అక్షయ పాత్ర ద్వారా అందించబడుతుంది. విద్యార్థులను దూరం ఉండేటట్లు ఏర్పాటు చేశాం. తరగతి గదులు శానిటైజేషన్ చేశాం. మా పాఠశాలలో ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయటకు రాదు. తప్పనిసరిగా మాస్క్ వేసుకుని ఉండాలి. దూరం కూర్చోవాలి. అలాగే శానిటైజేషన్ కూడా చేస్తాం కదా, అట్లా చేసుకోవాలి. ఆ విధంగా వచ్చి పాఠాలు చెప్పింది రాసుకుని చదువుకుంటున్నారు. మన దేశంలో, ప్రపంచంలో. కాబట్టి వాడి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా దూరం ఉండాలి. వాడి దూరంతో పాటు మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, శానిటైజేషన్ చేసుకోవాలి. తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేసిన అది తప్పనిసరిగా వాడాలి. ఈ విధంగా మనం చేస్తే ఈ కోవిడ్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మన పాఠశాల ఇప్పటికీ దాదాపు 11 నెలలు కావస్తుంది పడలేదు. ఈరోజు ప్రారంభమైంది మన పాఠశాల. ఈ రోజు నుంచి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు नित्यम पढ़ी। मैं इस वक्त जिला परिषद हाई स्कूल जचले में मौजूद हूँ। मेरे साथ खवरिया नायक स्कूल के HM मौजूद है। लॉकडाउन के बाद तालीमी सरगर्मियों का आज दोबारा आगाज़ हुआ है, तो इस ताल्लुक़ से इनसे तफसीलात हासिल करते हैं। सर, లాక్డౌన్ తర్వాత ఈరోజు రీఓపెన్ అయింది స్కూల్లో. మీ స్కూల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా? ఎలా నడిపిస్తున్నారు మీరు స్కూల్కి? సార్, మా పాఠశాలలో ఇప్పుడు దాదాపు 8 నెలలు పాఠశాల బంద్ ఉన్నది. అదే 19 కోవిడ్ ప్రకారము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్క్ ధరిస్తూ, శానిటైజేషన్ వాడుతూ, తర్వాత పిల్లలు ఒకరికొకరు దూరం బెంచ్కి ఒకరు కూర్చొని పాఠాలను 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు ఈరోజు నుంచి పాఠశాల ప్రారంభమైంది కాబట్టి విద్యార్థులు వస్తున్నారు. మా పాఠశాల 9వ తరగతి 10వ తరగతి మొత్తం కలిసి 153 మంది, అందులో ఈరోజు 59 మంది హాజరయ్యారు. ఇప్పటి నుంచి పాఠశాల రెగ్యులర్గా మార్చి మే వరకు పాఠశాల మా స్కూల్ నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా మా చదువులు మెరుగుపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సార్, పిల్లలు వస్తున్నారు, దానికి మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత స్కూల్కి వచ్చారా వాళ్ళు, లేకపోతే అట్లనే వచ్చారా సార్? మాకు థర్మల్ స్క్రీనింగ్ అని చెప్పేసి ఒక మీటర్ ఇచ్చారు, అది మేము టెస్ట్ చేస్తున్నాము, శానిటైజేషన్ చేస్తున్నారు. తర్వాత చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకు క్లాసులకు పంపిస్తున్నాం. ఇలాంటి ఎవరికైనా చదివి జ్వరం ఇట్లా వస్తే మీరు స్కూల్లో పెట్టుకుంటారా, లేకపోతే అప్పుడే పంపిస్తారా సార్ పిల్లల్ని? మా విద్యార్థులకి ఎలాంటి దగ్గు వచ్చినా, జ్వరం ఉన్నా, ఇంకే విధమైనటువంటి సుస్తుగా కనిపించినా వాళ్ళని తప్పనిసరిగా ఇంటికి పంపిస్తాము. మా స్కూల్లో మా క్లాసులలో ఉంచము. వాళ్ళని అట్లా ఎవరైనా అనిపిస్తే పక్క రూమ్లో ఉంచి అతన్ని టెస్ట్ చేయించి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైన తరగతులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ తప్పకుండా వాడాలని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలిపారు. పెట్టుకోవాలి. తర్వాత ఊరు పోయినప్పుడు కూడా ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఓకే, ఉన్నప్పుడు తప్పనిసరిగా కట్టుకునేది అలవాటు కావాలి. ఇబ్బంది అయిందనుకో ఇబ్బంది. జడ్చర్ల శాసనసభ సభ్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్మారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం జడ్చర్ల మాజీ వార్డు సభ్యులు వైజీ ప్రీతం శ్రీ సత్యేశ్వర సేవా ఆశ్రమం జడ్చర్లలో నిత్యం జరుగుతున్న నిత్యాన్నదాన యజ్ఞానికి ఎంతో ఉదార స్వభావంతో ఈరోజు ఆర్థిక సహకారం అందించారు. అభాగ్యుల సేవ నిజమైన సేవ అనే సూక్తిని అనుసరించి
అనాథ మానసిక దివ్యాంగులకు ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామ్ సుందర్, కాశీ విశ్వనాథ్, రామ్దాస్ నాయక్, వైరుబేన్, రాజు, బాబు, శేఖర్, క్రిస్టి, వినయ్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అరెస్టులో అప్రజాస్వామికం. వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఏపీ జితేందర్ రెడ్డి గారిని, డీకే అరుణమ్మను, రాజాసింగ్ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అసెంబ్లీ కన్వీనర్ అంజయ్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్న వీరయ్య, పాండురంగారెడ్డి, సుధాకర్ సురేందర్ రెడ్డి, హరికృష్ణ, గంగన్న, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందులో అన్ని పార్టీల వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి నిధి సేకరణ జరుపుతున్న సందర్భాల్లో మరి ఈ ధర్మారెడ్డి గారు దానికి సంబంధించినటువంటి అయోధ్యలో నిర్మాణం అవుతున్న ఏదైతే రామ మందిరం ఉందో దానికి సంబంధించిన విషయంలో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దీని విషయంలోనే ఏవైతే రామ మందిరానికి సంబంధించిన నిధి సేకరణలో జరిగినటువంటి ఏవైతే లెక్కలు ఉన్నావో ఆ లెక్కలు వారు అడగడం, మరి దానికి సముచితంగా భారతీయ జనతా పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సంఘం వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అది కాకుండా నీవు కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకొని నువ్వు కార్యకర్తలను పూర్తిగా విపరీతమైనటువంటి తీవ్రమైన పదజాలాలతో మాట్లాడడం ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేయించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే 2 వీలర్స్ను వాటిని విధ్వంసం చేయడం, వీటన్నిటిని కూడా మీరు పగడ్బందీగా ప్లాన్గా భారతీయ జనతా పార్టీని భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచనతోన మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, మరి మీరు చేసినటువంటి ఈ విధ్వంసాన్ని సందర్శించడానికి రాష్ట్ర నాయకులు వెళ్తుంటే భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు కానీ, డీకే అరుణమ్మ కానీ, అదేవిధంగా రాజాసింగ్ కానీ వీరందరూ కూడా సందర్శించడానికి వెళ్తే వారిని పోలీసు వారు అరెస్ట్ చేయడం దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.